హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నుషాన్24. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఈరోజు మార్నింగ్ ఏం చేస్తాను, నుషాంత్ బాబుతో ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేస్తాను అన్నది ఈ వీడియోలో మీరైతే చూసేయచ్చు. టిఫిన్ చేస్తూ అయితే మీతో అయితే మాట్లాడతాను. నుషాంత్ బాబు అయితే 7 to 8 మధ్యలో అయితే లెగుస్తాడండి. నేనైతే 6కి లెగిసి పనులన్నీ కానిచ్చేసుకుంటాను. ఇంకా నుషాంత్ బాబు లెగిసిన తర్వాత అయితే తన్ని కాసేపు ప్యాంపర్ అయితే చేసి టిఫిన్కి అయితే రెడీ చేస్తాను. ఈరోజు టిఫిన్లోకి కొబ్బరి చట్నీ అలాగే ఇడ్లీ అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం ఇడ్లీ దోశనే ఉంటుంది. ఎందుకంటే నుషాంత్ బాబుకి కూడా ఈజీగా ఇడ్లీ పెట్టచ్చు కాబట్టి ఇడ్లీనే ప్రిఫరబుల్గా అయితే తీసుకుంటా నేను. ఇడ్లీ అయితే చాలా త్వరగా కూడా అరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే చట్నీ చేసేస్తున్నాను. ఇప్పుడైతే రోజు నుషాంత్ బాబుతో జరిగే ఒక ఇష్యూ గురించి నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీకు కూడా అలానే జరిగిందా? మీలో ఎంతమంది దీనికి రిలేట్ అవుతారో ఖచ్చితంగా కామెంట్ అయితే నాకు చేసి చెప్పండి. ఇది ఒక పెద్ద ఇష్యూలా అయితే నాకు అనిపిస్తుంది. మీరు దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పగలరో కూడా చెప్పండి, ఏదైనా మీకు అనిపిస్తే. అయితే నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడు, నేను 6కి లెగిస్తే 6:30కి, 6:30కి లెగిస్తే 7కి, అలా ఒక హాఫ్ అన్ అవర్, నేను లెగిచిన హాఫ్ అన్ అవర్కే నుషాంత్ బాబు అయితే లెగిసిపోతున్నాడు. ఎందుకు అన్నది నాకైతే తెలియట్లేదు. డైలీ ఒకే టైంకి పడుకుంటున్నాడు, అలాగే ఒకే మార్నింగు నేను ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకుంటున్నాడు. లేకపోతే నేను ఒకవేళ ముందు లెగిచాను అంటే నేను లెగిసిన హాఫ్ అన్ అవర్కి అయితే తనైతే లెగిసిపోతున్నాడు. అందరి పిల్లలు ఇంతేనా, తినే ఇంత? దీనికైతే ఏదైనా సొల్యూషన్ ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడైతే ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నానండి. నేనైతే ఇడ్లీ రుబ్బిన తర్వాత ఒక 2 అవర్స్ మాత్రమే బయట ఉంచుతాను. ఎందుకంటే అది ఒక 3 days వరకు మనమైతే యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ బయట ఉంచితే అదైతే పుల్లగా అయిపోతుంది 1-2 daysకే. దాన్ని నేను 3 daysకి వాడతాను కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే 2 అవర్స్లో పెట్టేస్తాను. నెక్స్ట్ అయితే ఇడ్లీ రుబ్బినది తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. ఇడ్లీ రుబ్బు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత అయితే ఒక బౌల్లోకి వేసుకొని దానికి సరిపడా మాత్రమే సాల్ట్ అనేది వేసుకుంటాను. మొత్తానికి అయితే సాల్ట్ వేయను. అలా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన రుబ్బుని అయితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ రుబ్బుని తీసిన రుబ్బు చల్లారిన తర్వాత ఇడ్లీకి అయితే వేస్తానన్నమాట. రుబ్బు తీసుకోవడం అవగానే వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఆ తీసిన రుబ్బు చల్లారిన తర్వాత ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. మీరు కూడా ఇంతేనా, లేకపోతే ఇడ్లీ రుబ్బు మొత్తం చల్లారేంత వరకు బయట ఉంచి అది అయిన తర్వాత లోపల పెడతారా? మా అమ్మ అయితే అలానే చేస్తుందండి. నెక్స్ట్ డేకే అదైతే పుల్లగా అయిపోతుంది. అంటే మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం కదా, మనకు కూడా కొన్ని అమ్మలకైతే నేర్పిస్తూ ఉంటాం కదా. ఇదైతే నేను ఎప్పుడూ చెప్తాను, ఏదైనా వాడిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తే ఎక్కువసేపు బయట ఉంచితే అది పులిసిపోతుంది అని. అట్టు రుబ్బైనా సరే, ఇడ్లీ రుబ్బైనా సరే ఫ్రిడ్జ్ మనకి చాలా మంచి అయితే చేస్తుంది కదండి. ఫ్రిడ్జ్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇంకేంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క పాత్రలో ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాము. నాకు, మా తమ్ముడికి, అలాగే నుషాంత్ బాబుకి అయితే ఇడ్లీలు పెట్టేస్తున్నాను. 4 ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఇడ్లీలు కదా చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటాయి. కొంచెం ఎక్కువ ఇడ్లీలు అయితే తినేయచ్చు. మీరు ఎన్ని ఇడ్లీలు తింటారు? నేనైతే దగ్గరగా 6 to 8 ఇడ్లీలు అయితే తినేస్తానండి. నార్మల్గా తినాలి అనుకుంటే 6 అయితే తింటాను. లేదు హెవీగా తినాలి అనుకుంటే 8 ఇడ్లీస్ అయితే తినేస్తాను. మీరు ఏ టైపు? కొంతమంది ఉంటారు 4 మాత్రమే తింటారు. అవి ఎలా ఉన్నా సరే, మెత్తగా ఉన్నా, చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా 4 అయితే తింటారు. నేను అలా అయితే కాదండి. నాకు కడుపుకి ఎంత పడితే అంత అయితే తింటాను. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత చట్నీని అయితే మిక్సీలో వేసేసుకున్నాను. దానికి పోపు కూడా వేసేసానండి. చట్నీ చేసేటప్పుడు ఒకటి పల్చడి చట్నీ, రెండోది గట్టి చట్నీ అయితే చేస్తాను. పల్చడి చట్నీని అయితే ఇడ్లీ మొత్తానికి వేసుకొని అయితే తింటాను. మీకు లాస్ట్లో చూపిస్తాను కూడా. ఇంకా గట్టి చట్నీని అయితే కొంచెం సైడ్కి వేసుకొని మిగిలిన చట్నీని అంతా పల్చడి చట్నీని మొత్తం ఇడ్లీల మీద వేసుకొని అయితే తింటాను. ఎవరైనా చూస్తే అదైతే ఐస్ క్రీమ్ మీద క్రీమ్లా అయితే అనిపిస్తుంది. మీరు కూడా ఈసారి ట్రై చేసి చెప్పండి. ఇడ్లీల్లోకి చట్నీ కాకుండా చట్నీలోకి ఇడ్లీ అయితే తిని, మా తమ్ముడికి కూడా ఇది నేను బాగా అలవాటు చేసేసాను. పల్చడి చట్నీనే వేసుకొని అయితే తింటున్నాడు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి.